తెలుగుదేశం పార్టీకి రాజంపేట నియోజకవర్గంలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దశాబ్దాలుగా ఉన్న వర్గ విభేదాలు, అంతర్గత కలహాలకు చెక్ పెడుతూ జగన్మోహన్ రాజు ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పార్టీలో ఐక్యతే లక్ష్యం నినాదం వినిపిస్తోంది. ఈ ఐక్యత ఏ స్థాయిలో ఉందో, ఆయన ప్రజా సంక్షేమం కోసం ఎలా పనిచేస్తున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం. చామర్తి జగన్మోహన్ రాజు ముందున్న అతిపెద్ద సవాలు నియోజకవర్గంలో భిన్నధృవాలుగా ఉన్న నాయకులను ఏకం చేయడమే. ఆయన ఈ పనిని అత్యంత చాకచక్యంగా నిర్వహించారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యత ఫలిస్తోందని చెప్పాలి. దీనికి బలమైన నిదర్శనం కేవలం 3 రోజుల క్రితం జరిగిన కీలక పరిణామం. ఏపీ చంద్రారెడ్డి కళ్యాణ మండపంలో సమావేశమైన నియోజకవర్గ నాయకులు ప్రతి మండల అధ్యక్షుణ్ణి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతర్గతంగా ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా ఈ ఏకాభిప్రాయం కుదరడం జగన్మోహన్ రాజు సమర్థతకు నిదర్శనం. ఈ ఐక్యత కేవలం ఉన్నత స్థాయికే పరిమితం కాలేదు. రాజంపేట పట్టణంలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు తరలి వచ్చాయి. ఇన్ఛార్జి చామర్తి జగన్మోహన్ రాజు, పరిశీలకులు చిట్టిబాబు సమక్షంలో రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మండల, గ్రామ కమిటీల ఏర్పాటు ప్రక్రియను కూడా దాదాపుగా ఏకగ్రీవం చేశారు. ఈ దూకుడు వెనుక బలమైన కార్యకర్తల బలం ఉందంటున్నారు విశ్లేషకులు. కేవలం పార్టీ సమావేశాలకే పరిమితం కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండడం జగన్మోహన్ రాజు వ్యూహంలో భాగం. ఆయన తనదైన శైలిలో ముందుకు సాగుతూ స్థానిక వైసీపీ కుట్రలకు ధీటైన సమాధానమిస్తున్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. రోజు ప్రజలు తమ సమస్యలతో తరలివస్తుంటే జగన్మోహన్ రాజు స్వయంగా వారి సమస్యలు విని వారికి న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. టీడీపీ కార్యకర్తలకు అండగా నిలవడం, వారి సమస్యలు పరిష్కరించడం వల్ల పార్టీలో నైతిక స్థైర్యం పెరుగుతోందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. చూశారుగా, రాజంపేట టీడీపీలో చామర్తి జగన్మోహన్ రాజు నాయకత్వంలో ఐక్యతతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కూడా ఏకకాలంలో జరుగుతోంది. కార్యకర్తల కష్టాలకు అండగా నిలవడం, ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగళ్లకు ధీటైన సమాధానం చెప్పడం, ఈ వ్యూహం రాజంపేటలో టీడీపీకి ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి.